హాయ్ గైస్, ఇదైతే లాస్ట్ పార్ట్. ఈ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఈ వీడియో చూసే ముందు వీడియోస్ చూసి మాత్రమే ఈ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్వాతి, అజయ్ మనం అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్ ఎక్కడికి ఏమిటని అడగొద్దు, పద. అజయ్ సరే మేడం గారు, ఆర్డర్ చేశాక తప్పుతుందా, పద అని ఇద్దరు బయలుదేరుతారు. స్వాతి డైరెక్షన్స్ చెప్తుంటే అజయ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. 1 గంట ప్రయాణం తర్వాత ఒక చోట కార్ ఆపమని చెప్తుంది. అజయ్, ఇదేంటి హాస్పిటల్కి తీసుకొచ్చావు, ఏమైంది? స్వాతి, అజయ్ త్వరగా కార్ పార్క్ చేసి ఎమర్జెన్సీ వాడికి వచ్చేసి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. అజయ్, ఏమైంది దీనికి? ఫోన్ వచ్చినప్పటి నుండి ఇలానే బిహేవ్ చేస్తుంది. అయినా ఇక్కడ హాస్పిటల్లో ఎవరున్నారు, సర్లే వెళ్తే తెలుస్తుంది కదా అనుకుంటూ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. అజయ్ లోపలికి వెళ్ళేసరికి స్వాతి ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించింది. స్వాతి అడ్డుగా ఉండడం వల్ల అవతల వ్యక్తి మొహం అజయ్కి కనిపించడం లేదు. అలానే దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయి, నానా మీరేంటి ఇక్కడ ఉన్నారు, ఏమైంది అంటాడు. వినయ్ వర్మ బాధతో అజయ్ని హత్తుకొని, అజయ్ అమ్మరా, అమ్మకు బీపీలో అయిందంట, కళ్ళు తిరిగి పడిపోయింది, చెకప్ చేస్తున్నారు అంటూ బాధగా చెప్తారు. అజయ్, నాన్న ఊరుకోండి, అమ్మకేం కాదు, అసలు ఏం జరిగింది? వినేను కోపంగా అక్కడి నుండి వెళ్ళాక మీ అమ్మకి తెలిసిన నిజాలను తట్టుకోలేక అక్కడే కింద పడిపోయింది. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంటే స్వాతి నెంబర్ ఆఫీస్లో తీసుకొని తనకు చేసి చెప్పాను. అజయ్ మనసులో, అంటే ఆ ఫోన్ నాన్న చేశారా, అందుకే నాకు నిజం చెప్తే తినకుండా వచ్చేస్తానేమో అని స్వాతి నాకేం చెప్పకుండా అన్నం పెట్టి తీసుకొచ్చిందా అనుకొని, పైకి మాత్రం ఊరుకోండి నాన్న, అమ్మకేం కాదు, ధైర్యంగా ఉండండి అంటూ ఓదారుస్తాడు. ఇంతలో డాక్టర్ గారు రావడంతో అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. అజయ్, డాక్టర్ అమ్మకి ఎలా ఉంది? డాక్టర్, బీపీ కొంచెం తక్కువ ఉంది, కానీ ఆవిడ ఎవరి పేరును అస్పష్టంగా కలవరిస్తున్నారు. ఆ పేరు ఏంటి అనేది మాకైతే అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి చూసి ఆ వ్యక్తి పేరేంటో కనుక్కొని వాళ్ళని ఆవిడ కళ్ళ ముందు ఉంచడం బెటర్. ఆవిడ ఉన్న పరిస్థితుల్లో మేము చేసే వైద్యం కంటే మీరు తనకు పంచే ప్రేమే ఆవిడను కాపాడగలదని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళాక వినయ్ గారు లోపలికి వెళ్ళబోతుంటే, అజయ్ నాన్న మీరు ఉండండి, నేను వెళ్తాను, అమ్మ మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఎమోషనల్ అవుతుందేమో. అజయ్ మాటలకి వినయ్ గారికి బాధగా ఉన్న భార్య క్షేమం కోసం వెనక్కి తగ్గారు. అజయ్ లోపలికి వెళ్ళి లక్ష్మి గాని అలా బెడ్ మీద చూసి తట్టుకోలేకపోయాడు. ఇదంతా గమనిస్తున్న స్వాతి మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలానే ఒక పక్కగా గోడ దగ్గర నిలబడి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి అజయ్ బయటకు వచ్చాడు. వినయ్ గారు కంగారుగా అజయ్ దగ్గరికి వెళ్ళి, ఏరా అమ్మ ఎలా ఉంది, నేను వెళ్ళి చూసొస్తాను. అజయ్, నాన్న అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వినయ్, ఏంట్రా ఏమైందో చెప్పు. అజయ్, అమ్మ మిమ్మల్ని స్వాతిని ఇద్దరిని లోపలికి రమ్మన్నది. ఆ మాట వినయ్ గారు ఏం మాట్లాడకపోయినా తన పేరు వినబడడంతో స్వాతి నెమ్మదిగా వినయ్ గారి దగ్గరికి వచ్చి, సార్ నేనంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఆవిడకి ఇలాంటి పరిస్థితి రావడానికి ఒక రకంగా నేను కూడా కారణమే. ఒక్కసారి ఆవిడని కలిసి క్షమించమని అడిగి వెళ్ళిపోతాను. ఇక మీదట మీకెవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను. నా ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. అజయ్ కోపంగా, స్వాతి అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? స్వాతి, అజయ్ నువ్వు మీ పేరెంట్స్కి దూరంగా ఉండడం కంటే నేను నీకు దూరంగా ఉండడమే మంచిది. ప్లీజ్ ఈ విషయంలో నా నిర్ణయం మారదు. వినయ్ గారు వైపు మాత్రం తనని లోపలికి పంపించమన్నట్టు చూస్తుంది. దానికి ఆయన మౌనంగా లక్ష్మి గారు ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ మౌనాన్ని అంగీకారంగా అనుకొని స్వాతి కూడా వెనకే వెళ్తుంది. వాళ్ళ వెనకే అజయ్ కూడా వెళ్తాడు. వినయ్ వారితో, లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది? లక్ష్మి, పర్లేదండి, కొంచెం బాగానే ఉంది అని స్వాతి వైపు చూసి,
తను దూరంగా ఉండటంతో దగ్గరికి రా అమ్మా అని సైగ చేస్తుంది. స్వాతి దగ్గరికి వస్తుంది. ఆవిడ చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, నేనంటూ మీ అబ్బాయి జీవితంలోకి రాకుండా ఉంటే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. దయచేసి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ అబ్బాయిని కలవను, మీ జీవితాల్లోకి రాను. లక్ష్మి, ఇది నీ ఒక్కదాని జీవితమే అయితే నువ్వే నిర్ణయం తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు నీతో పాటు మా ఇంటి వారసురాలు కూడా ఉండి తనని మాకు దూరం చేస్తావా? ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అసలు లక్ష్మి గారు తులసి గారిని యాక్సెప్ట్ చేయటమే కష్టం అనుకుంటూ ఆవిడ మనవరాల్ని ఇంటి వారసురాలుగా చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంత అలా చూస్తున్నారు? నా భర్త ద్వారా జరిగిన తప్పును నేను ఎలాగూ సరిదిద్దలేను. కనీసం ఆ బిడ్డను చేరదీస్తే ఆయన కొంతవరకు ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అని అంతే. వినయ్ గారు ఆవిడ మాటలకి బాధతో తలదించుకుంటారు. ఆయన్ని చూసి లక్ష్మి గారు, ఏవండి, నాకు కొంచెం ఆరోగ్యం పాడైతేనే ఇంత విలవిలలాడిపోయారు. పాపం ఆ దంపతులు ఇద్దరు ప్రాణాలు ఎలా తీయాలనుకున్నారు? ఆమెలో ఉన్నది కూడా మీరు పంచిన రక్తమే కదా. మీ బిడ్డని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు మీ బిడ్డని చంపా చంటిదాన్ని అనాథం చేశారు. ఏంటి చేస్తే ఈ పాపం పోతుంది? ఏం చేస్తే ఈ పాపం పోతుంది? నేను మిమ్మల్ని నిందించటం లేదు. అసలు జరిగిన దానిలో ఏ తప్పు లేని ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పసిది అనాథ అయిపోయింది. కానీ వాళ్ళతో ఏ సంబంధం లేకపోయినా స్వాతి ఆ పాపకి అన్నీ అయి పెంచుతోంది. పైగా మన నుండి మన బిడ్డ దూరం కాకూడదని తన ప్రేమను కూడా వదులుకోవటానికి సిద్ధపడింది. తను మన ఇంటి కోడలు కాకుండానే మన పరువు గురించి, కుటుంబ ప్రతిష్టత గురించి ఇంత ఆలోచించింది. అదే మన కోడలైతే కుటుంబ బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో కదా. ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా మన అబ్బాయికి? ఒకసారి ఆలోచించండి. స్వాతి ఆంటీ, సారీ మేడం, చూడండి, మీరెవరు నా గురించి ఆలోచించొద్దు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అజయ్, ఏది ఒక్కసారి ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు. స్వాతి ఆ మాటకి మోహం పక్కకి తిప్పుకొని, నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం లేదు అంటే లేదు అంతే. అజయ్ కోపంగా పక్కనే ఉన్న గ్లాస్ విండోని కొడతాడు. దాంతో చేతికి గాయమై రక్తం వస్తుంది. స్వాతి కంగారుగా దగ్గరికి వెళ్ళి అజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అజయ్ విసురుగా తన చేతిని వెనక్కి లాక్కొని, పెళ్లి ఇష్టం లేదన్నావు కదా, నేను ఎలా పోతే నీకెందుకు? స్వాతి కోపంగా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిజంగానే కొడతా, నువ్వు మాట్లాడకుండా ఇలా రా అని అజయ్ చేతిని తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అజయ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. లక్ష్మి గారికి మాత్రం వాళ్ళని అలా చూసి మనస్ఫూర్తిగా దీవించారు. మీరెప్పుడు ఇలా ఒకరికొకరు తోడుగా ఉండాలి అని. వినయ్ గారి వైపు చూసి ఒప్పుకోమన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తారు. దాన్ని వినయ్ గారు కూడా సరే అంటారు. వినయ్ గారు అందుకొని, వద్దు స్వాతి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ విషయంలో చాలా తప్పు చేశాను. నువ్వు తలుచుకుంటే అజయ్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. కానీ నువ్వెప్పుడు అలా చేయలేదు. వాడు మాకు దూరం కాకూడదని నువ్వు దూరం అయిపోయావు. ఇంతవరకు నువ్వు పడ్డ బాధలు చాలు. ఇప్పటికీ నేను మారకపోతే కనీసం మనిషిగా కూడా అనిపించుకోను. నా నేరాలని ఒప్పుకొని శిక్ష అనుభవిస్తాను. ఆ మాటకి ఆయనలో మార్పు వచ్చినందుకు సంతోషపడ్డా ఆయనకు శిక్ష పడుతుందన్న నిజాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. అలా ఆయన చేసిన తప్పులకి సరైన సాక్ష్యాలు లేకపోయినా ఆయనే స్వయంగా ఒప్పుకునేసరికి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఆ 2 ఏళ్లలో అజయ్ స్వాతిలు కలిసి మరిన్ని ప్రాజెక్టులు హ్యాండిల్ చేసి కంపెనీ రెప్యుటేషన్ బాగా పెంచుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత స్వీటీ, అమ్మా నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? స్వాతి, నీకేంటి తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావు. స్వీటీ, అమ్మా నువ్వు కూడా భలే ముద్దుగా ఉన్నావు. ఇంతలో సుమా గారు వచ్చి స్వాతిని అలా పెళ్లి కూతురుగా చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. స్వాతి, అమ్మా ఏంటిది? సుమ, మీ నాన్నగారు కూడా మామూలుగా ఉంటే బాగుండేది. స్వాతి, వద్దు అమ్మా, వద్దు అమ్మా, నాన్న నాకు పెళ్లి జరుగుతుందన్న సంతోషంతో ఉన్నారు. బాధ పెట్టే గతం గుర్తు లేకపోవడమే మంచిది. సరే, కానీ నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. సుమ, ఏంటది? స్వాతి, అమ్మ ఇప్పుడే చెప్పనా సర్ప్రైజ్ అని? ముహూర్తం టైంకి తెలుస్తుందిలే. సుమ, ఏంటో నువ్వు నీ మాటలు ఏది అర్థమయ్యేలా చెప్పవు కదా.
సర్లే త్వరగా రెడీ అవ్వు, ముహూర్తానికి టైం అవుతుందని వెళ్ళిపోతారు. తర్వాత స్వాతిని మండపంలోకి తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఆ తర్వాత సుమా గారు, శరత్ గారు స్వాతిని కన్యాదానం చేస్తారు. మధ్యలో ఉన్న తెర తీయగానే ఇన్నేళ్ల వాళ్ళ నిరీక్షణ ఫలించినందుకు కళ్ళ నిండా ఆనందాన్ని నింపుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని మురిసిపోతారు మన అజయ్ స్వాతిలు. తర్వాత శాస్త్రోక్తంగా మంగళధారణ, తలంబ్రాలు, సప్తపది, అలా అన్ని కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోతూ ఉంటాయి. ఇంతలో సుమా గారు అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూసి ఆనందం, ఆశ్చర్యంతో అక్కడికి వెళ్తారు. సుమ, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అంతా ఇలా ఉన్నారు. వాళ్ళు మేమంతా బాగున్నాం, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎలా ఉన్నాం? సుమ, నేను బాగున్నాను, కానీ మీరిక్కడికి? వాళ్ళు నువ్వు పిలవకపోయినా నీ కూతురు అల్లుడు మా దగ్గరికి వచ్చి ఇంతకాలం మీరు పడ్డ బాధ గురించి చెప్పేసరికి ఇక ఉండబట్టలేక ఎలా అయినా పెళ్ళికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించి మిమ్మల్ని కూడా చూద్దామని వచ్చేసాం. ఆ మాటలకి సుమా గారికి ఆనందంతో ఇంకా మాటలు రావట్లేదు. స్వాతి తమ గురించి ఆలోచించిన విధానానికి ఆవిడ చలించిపోయారు. కూతురుని, అల్లుడిని కళ్ళతోనే మనస్ఫూర్తిగా దీవించారు. ఇంతలో శరత్ గారు వచ్చేసరికి ఆయన వాళ్ళని పరిచయం చేస్తారు. వాళ్ళు స్వాతి చెప్పింది ఆయనకి యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయారని. నువ్వేం బెంగపడద్దు సుమా, మేమంతా ఉన్నాం. ఇంతలో ఒక ఆవిడ వచ్చి మీరే కాదు వాళ్ళకి మేము కూడా ఉన్నామంటారు. శరత్ గారు వెంటనే అమ్మ అని దగ్గరికి వెళ్తారు. శరత్ గారు వాళ్ళంతా కూడా స్వాతి, అజయ్ వచ్చి కలిసారని అందుకే వచ్చామని చెప్తారు. అలా శరత్ గారు గతాన్ని మర్చిపోయినా వాళ్ళని మర్చిపోలేదు. అలా వాళ్ళని ఇన్ని ఏళ్ళ తర్వాత కలుసుకున్నందుకు, అందుకు కారణం కూతురు అయినందుకు ఇంకా ఆనందపడతారు సుమా, శరత్ గారు. అన్ని తతంగాలు పూర్తయ్యాక స్వాతి మీ అత్తవారింటికి పంపించడానికి తన అమ్మా నాన్నల తరపు బంధువులంతా కలిసి దగ్గరుండి సాగనంపుతారు. వెళ్ళే ముందు స్వాతి, అమ్మ ఇక మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీతో పాటు ఇప్పుడు మీకంటూ ఒక కుటుంబం, బంధువులంతా ఉన్నారు. ఇదే నేను నీకు ఇస్తానన్న సర్ప్రైజ్. వెళ్ళొస్తా అమ్మా, నాన్న జాగ్రత్త. సుమా గారు, శరత్ గారు కళ్ళ నిండా నీళ్లతో స్వాతిని తన ముద్దు పెట్టి స్వాతిని అజయ్ చేతిలో పెట్టి, బాబు అమ్మాయి జాగ్రత్త. సుమ, వదినాది తెలియక ఏదైనా పొరపాటు చేస్తే తల్లిలా తన తప్పుని సరిదిద్దండి. లక్ష్మి, వదిన తను ఈరోజు నుండి నా కూతురు, మీరేం బెంగపడకండి. అంత అశ్రునయనాలతో స్వాతిని మా అత్తగారింటికి పంపిస్తారు. అత్తగారింట్లో నూతన దంపతులతో గృహప్రవేశం చేయిస్తారు. ఆ రాత్రికి వారికి శాంతి ముహూర్తం పెట్టిస్తారు. తెల్లని చీరలో, తల నిండా పూలతో, మెడలో ఎన్ని నగలున్నా ఆ పసుపు తాడు మెరిసిపోతూ తన మేని ఛాయని మరింత ఇనుమడింప చేసిందా అన్నట్టుగా అదిరాలతో చేతిలో పాల గ్లాస్తో గదిలో అడుగుపెట్టింది స్వాతి. కాదు అమ్మలక్కలంతా కలిసి తోసేశారు. తన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. స్వాతిని చూడగానే కళ్ళ నిండా ప్రేమతో వేయటం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయారు. అలా కాసేపటికి తేరుకొని, స్వాతి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగానే నా అదృష్టం. స్వాతి ఆ మాటకి నవ్వి ఆ పాలు అని గ్లాస్ చేతికి అందిస్తుంది. అజయ్ ఊహు నువ్వే పట్టించు. స్వాతి గ్లాసుని నోటికి అందిస్తుంది. తర్వాత అజయ్ గ్లాస్ పట్టుకొని స్వాతికి పట్టిస్తాడు. అలా పాలతో పాటుగా మరి పాలను పంచుకొని వారి కొత్త జీవితానికి నాంది పలుకుతారు. ఈ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపించింది? క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది కదా. ఇలాంటి స్టోరీ మీ రియల్ లైఫ్లో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే, మీకు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ జరిగి ఉంటే కామెంట్ చేయండి. ఈ స్టోరీ మాత్రం ఇంతటితో అయిపోయింది. ప్లీజ్ లైక్